మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరం రాబోతుంది కదా 2026. మన మిత్రులు పెద్దలు ఏఆర్కే శర్మ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారని తెలిసింది. బహుశా ఆస్ట్రేలియాలోనే మొదటగా న్యూ ఇయర్ ప్రవేశిస్తుంది అనుకుంటా క్యాలెండర్. కాబట్టి శర్మ గారు మీరు అక్కడ జరుపుకుంటున్నటువంటి ఆ వేడుకలు కానీ లేదు మీరు చిత్రీకరిస్తే అక్కడ వీడియోలు మనకు పంపించండి. మీ దగ్గర నా నెంబర్ ఉన్నది కాబట్టి మీరు వాట్సాప్లో కనీసం ఒక 6 నిమిషాల వరకు వీడియో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అది తీసుకుంటుంది, పంపించేసేయండి, మనం అప్లోడ్ చేద్దాం. అలానే ఆస్ట్రేలియాలో మీరు గమనించినటువంటి అంశాలు ప్రత్యేకంగా ఏమైనా ఉంటే, కల్చర్ అంటే ఓకే, అది కల్చరల్ షిఫ్ట్ ఎటు ఉంటుంది. ఆస్ట్రేలియాలోని ఒక పబ్లిక్ లైఫ్ లేదంటే ఇండియా పట్ల వారి పర్స్పెక్టివ్ అంటే వాళ్ళ దృక్కోణం ఎలా ఉంది, ఇలాంటి విషయాల మీద ఏదైనా మీరు చేయగలిగితే చేయండి. లేదంటే మీరు గమనించిన దాన్ని వీడియో రూపంలో అయినా మనకు పెట్టండి, మనం అప్లోడ్ చేద్దాము. మన సతీష్ గారు చెప్పారనమాట మీరు ఆస్ట్రేలియా వెళ్ళారని. సరే, మీరు వెళ్ళిన పని సక్రమంగా ముగించుకొని చక్కగా సంతోషంగా గడిపేసి కొత్త సంవత్సరంలో పండగకి వస్తారనుకుంటున్నాను నేను. మరి లేదంటే ఎప్పుడు వచ్చినా ఈలోపు మనకైతే అక్కడ వీడియోలు పోస్ట్ చేయండి అదనమాట. ఇంకా ఆస్ట్రేలియాలో మన తెలుగు కమ్యూనిటీ ఏంటండి, మన తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు పరిపాలన విషయంలో కానీ మన దేశ అభివృద్ధి విషయంలో కానీ అక్కడి వారితో ముచ్చటించండి. అక్కడ ఏదైనా మన జీవన శైలికి భిన్నంగా మెరుగైన జీవన శైలి ఏదన్నా ఉంటే రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీకు వీలున్న సమయంలోనే, పర్టికులర్గా దీనికోసం ఏం చేయక్కర్లేదు. ఇది నా విజ్ఞప్తి అనమాట.